దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామ పేరట మరొకసారి శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, మీ అందరికీ మట్టలాదివారపు సంతోష శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి మట్టలాదివారం అంటే ప్రపంచమంతా కూడా ప్రభునామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ప్రపంచమంతా కూడా క్రైస్తవ లోకం మరి ఈత మట్టలని, ఖర్జూర మట్టలని, అలాగే రకరకాల ఆ యొక్క ఖర్జూర మట్టల జాతికి సంబంధించిన ఆ యొక్క మట్టలను పట్టుకొని సంతోషంతో ప్రభుని స్తుతిస్తూ అందరూ కూడా వీధుల ముట్టి తిరుగుతూ హోసన్నా జయమని కేకలేసి సంతోషించే సమయము ఏదైనా ఉంది అంటే ఇదిగో ఈ యొక్క మట్టల ఆదివారమునే. మరి ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత, మట్టల ఆదివారం యొక్క సందేశం ఒక అద్భుతమైన సందేశం. మీ అందరికీ తెలుసు, ప్రభు మట్టలాదివారమున అంటే మట్టలాదివారం అంటే మట్టలు తీసుకుని వచ్చే ఆదివారం అన్నది కాదు. ఆయన యెరూషలేమునకు సమీపిస్తున్న సమయంలో ఆ మార్గ మధ్యములో అంటే బేతనీ, బేత్బాగా అనే గ్రామముల దగ్గర సమీపములో ఉన్న ఆ యొక్క యెరూషలేమునకు వస్తున్న సందర్భంలో ఒక అద్భుతంగా మరి ప్రభు వస్తున్న సందర్భాన్ని సంతోషిస్తూ ప్రవచనాలలో ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన విధానము దాని ప్రకారంగా మరి ప్రభువు సిలువ వేయబడటానికి, సర్వపాప పరిహారార్థమై కల్వరి సిలువలో వ్రేలాడబడటానికి వస్తున్న ఆ సందర్భం ప్రవక్తల చేత దేవుడు ఏదైతే పలికించాడో ఆ పలికించబడిన ప్రవచనం దానియేలు గ్రంథములో వ్రాయబడిన అభిషిక్తుడైన మెస్సయ్య వస్తాడు అన్న ఒక సత్యం ఏదైతే ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించి పెట్టాడో దాని నెరవేర్పే జయోత్సాహములతో హోసన్నా అని కేకలు వేయటం, ప్రభువుని స్తుతించటం జరుగుతుంది. ఎవరు చెప్పలేదండి, మీరు ఈత మట్టలు పట్టుకోండి, ఖర్జూరం మట్టలు పట్టుకోండి, కమాలా వృక్షానికి సంబంధించిన అవి పట్టుకోండి, లేకపోతే ఆ చెట్లు కొమ్మలు నరకండి అని ప్రభు ఎవరికి చెప్పలేదు. ప్రభు ఎవరికి చెప్పలేదు. యోర్దానుకు 8 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేముకు 19 మైళ్ళ దూరంలో ఉన్న యెరికో పట్టణం. యెరికో యెరూషలేమునకు 19 మైళ్ళ దూరంలో ఉంది. ఆ యెరూషలేమునకు రావటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్న సందర్భంలో ఈ యెరికో నుంచి యెరూషలేమునకు మార్గ మధ్యం ఎలాంటిదయ్యంటే రాళ్ల రప్పలు అంటాం చూడండి, చెట్టు పుట్టలతో మధ్యలో అక్కడక్కడ కాస్త తోటలు లాంటివి కనపడతా ఉంటాయి. మధ్యన తోటలు. మనం ఏదన్నా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో మధ్యలో కొన్ని చెట్లు కనపడతా ఉంటాయి. ఇదివరకు పూర్వకాలంలో పెద్ద పెద్ద చెట్లు రహదారులు అమ్మటూ ఉండే అన్నమాట. అలా వెళ్తా ఉన్నప్పుడు కాసేపు సేద తీర్చుకోవటానికి. అలాగే మార్గ మధ్యంలో రాళ్ళు రప్పలు, మధ్యలో వనాలు అంటే తోటలు. అందుకే అక్కడ ఒలివల కొండ అంటే ఒలివల చెట్లు ఆ ప్రాంతం అంతా ఉండేదని ఒలివల కొండ యెరూషలేమునకు తూర్పున ఉన్నది. అలాగే మధ్యలో కిద్రోను నది. ఇదంతా యెరూషలేము యొక్క భౌతిక స్వరూపము అంటారు. ఆ కిద్రోను నది, ఒలివల చెట్లు, మరి అధికంగా మరి ఇక ఒలివల చెట్లు పెరగటం ద్వారా ఆ కొండకి ఏమని పేరు వచ్చింది? ఒలివల కొండ. ఏ కొండ అండి? ఒలివల కొండ.
కొండకు చూడండి, యెరూషలేమునకు 1 మైలు దూరంలో గెత్సెమనే ఒక తోట ఉంది. ఏ తోట? గెత్సెమనే ఒక తోట. ఇవన్నీ ప్రభువు సిలువ వేయబడటానికి గెత్సెమనే తోట కూడా అక్కడికి వెళతాడు ప్రభు. ఈ సంఘటనలన్నీ లూకా సువార్తలో, మార్కు సువార్తలో మనం చూస్తాం ప్రియులారా. మరి ఈ కొండకే మరి తూర్పు భాగముగా బేతని, బేత్బాగే అనే గ్రామాలు ఉన్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త ఈ ఒలివల కొండకు చూడండి, తూర్పు భాగమున బేతనియ, బేత్బాగే అనే గ్రామాలు ఉన్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తాం. యెరూషలేమునకు సమీపించి ఒలివల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచాడు. చాలు. ఆ కొండ దగ్గర తూర్పు భాగమున బేతనియ, బేత్బాగే గ్రామాలు ఉన్నాయి. చూడండి, ఇదంతా యెరూషలేము ప్రభువు సిలువ వేయబడటానికి వచ్చే ఒక స్థలానికి అక్కడున్న ఒక భౌతిక స్వరూపం. భౌతిక స్వరూపము ఎప్పటికీ మార్చబడదు. కాకపోతే ప్రభు ఉన్న కాలంలో ఉన్న చెట్లు, ఇప్పుడున్న కాలంలో ఉన్న చెట్లు, వాటి రూపాలు మార్చబడి, ఆకారాలు మార్చబడి, మార్గాలు, అక్కడున్న మార్గాలు సరిచేయబడి, అంటే మరలా వేయబడిన మార్గాలే కనపడితే తప్ప అదే ఒలివల తోట, అదే కొండ, అదే గెత్సెమనే తోట, అదే యెరూషలేము మార్చబడేది ఏంటంటే అప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న మనుషులు. అప్పుడు వారి వస్త్రధారణ, ఇప్పుడున్న వారి వస్త్రధారణ. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ అన్నిటినీ మనం చూస్తున్నాం. మనం యెరూషలేమే వెళ్ళక్కర్లేదు. మనం గూగుల్లోకి వెళ్ళి ఆ ఇశ్రాయేలు దేశం అని కొడితే ఆ ప్రాంతాలు మొత్తం కూడా కనపడతాయి. ఒక అద్భుతమైన ఆ ప్రభువు తిరిగిన సన్నివేశం, ప్రభువు ఎక్కడెక్కడ ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గాలన్నీ కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి. అందుకని అక్కడ పెరిగే ఆ చెట్లు, మార్గాలు, వాతావరణం తప్ప. అయితే ముందుగానే 2వ వచనంలో మనం చూస్తాం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు రండి. ముందుగానే తెలుసుకొనుట. అసలు ఈ గాడిదలు ఎలాంటివి అంటే బరువులు మోయటానికి ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయండి గాడిదలు? బరువులు. మట్లాదివారం అనగానే మనకు విషయం తెలుసు, ప్రభు గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉన్నప్పుడు ప్రజలు జయోత్సాహంతో ఓసన్నా ఓసన్నా అని కేకలు వేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన సందేశాన్ని మీకు ఈ ఉదయకాల సమయంలో మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ గాడిద పిల్ల కనబడుతుంది, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఎందుకు విప్పుతున్నారు అంటే అవి ప్రభువుకు కావాలని చెప్పండి. ఒకటే మాట. ఇక్కడ ప్రభు మాటకు లోబడి వెళుతూ ఉన్నా. లోబడుటలోనే దేవుని అద్భుతమైన కార్యం జరిగించబడుతుంది. ప్రభువునకు కావాలి అంటే ప్రభువు ఆ ఇంటి యజమానునికి ముందే తెలుసుండొచ్చు ఒకటి, లేదా ఆ వ్యక్తి ప్రభువుని ఎరిగి ఉండవచ్చు. గమనించండి, ప్రభువుకి అది కావాలి అంటే అది ప్రభువుకి కొరకు త్యాగం చేయబడటానికి కూడా ప్రకృతి మొత్తం కూడా సిద్ధమైపోయింది. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. అది ప్రభువుకి కావాలి అంటే చాలు, అంతే, అది లోబడాల్సిందే. ప్రభువునకు కావాలి. ప్రభు కొరకు ఉపయోగపడే కొన్ని ఉన్నాయండి.
ప్రభు కొరకు ఉపయోగపడింది గాడిద, ఉపయోగపడింది గాడిద ఉపయోగపడింది. అందుకే క్రీస్తును మోసిన గాడిద అది. ఏ గాడిద? క్రీస్తును మోసిన గాడిద. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వాడిన పెన్ను కానీ, వారి వస్త్రాలు కానీ, వారి యొక్క షూ కానీ ఏమన్నా మనకి వేలంలో దొరికినాయి అనుకోండి, లేకపోతే తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనం భద్రం పెట్టుకుని పలానా వాళ్ళని వాడినాయండి, పలానా ఆయన వేసుకునేయండి. గాంధీ గారు కట్టుకున్న గోషగుడ్డ అండి ఇది, లేకపోతే ఆయన పెట్టుకున్న కళ్ళజోడండి అంటే గాంధీ గారే పట్టుకున్నా అంటే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కళ్ళజోడు అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరన్నా ఒక యాక్టర్స్ కానీ వాడిన వస్తువులను అనుకో, ఇన్ని పలానా ఆయన వాడిన వస్తువులండి, ఎంత గొప్పగా మనం ఉంచుకుంటాం. అయితే గాడిదకి వీటన్నిటికీ మించి ఒక పశువుకి వచ్చిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తును మోసిన గాడిద. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అది చరిత్రలో అలాగే ఉండిపోయింది, క్రీస్తును మోసిన గాడిద. కొంతమంది బైబిల్ పట్టుకోవటమే జాత కాదులేండి, పిల్లలకి ఇచ్చి, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చి, లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు బదండి అని బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడే సిగ్గులేని గాడిదలు కూడా ఉంటాయి. ఏమండి? సిగ్గులేని గాడిదలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ క్రీస్తును మోసిన గాడిద. మరి మీరు ఏ గాడిద? ఓ మిమ్మల్ని ఇటు చూడండి, నాకెళ్ళి ఏ గాడిద మీరు చెప్పాలి. నేను దడుచుకున్నారా? దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తును మోసిన గాడిద. మరి ఏ గాడిద మీరు? ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన సందేశంలోనికి తీసుకుని వెళ్తాను. క్రీస్తును మోసిన గాడిద. ఈ గాడిద ప్రభువుకు కావాల్సి వచ్చింది. నువ్వు ప్రభువుకు కావలసిన వాడివేనా? మనమైతే పాట పాడతాం, నేను నీ వాడను నీవు నా వాడవు. అబ్బో ఎంత బాగుంటుందో, కమ్మగా ఉంటుందో, నేను నీ వాడను నీవు నా వాడవు అని. నేను నీ వాడను నీవు నా వాడవు. క్రీస్తును మోసిన గాడిద. ఇది ప్రభువుకు కావాలి. ప్రభువుకు ఉపయోగపడే విధముగా ప్రతి విశ్వాసి కూడా ఉండాలి. క్రీస్తును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళింది. అలాగే క్రీస్తు అనబడిన వాక్యాన్ని నువ్వు ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నావు? క్రీస్తు అనబడిన వాక్యాన్ని, వాక్యమయ్యున్న దేవునిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తుకు ఉపయోగపడిన గాడిదది. ఒక గాడిదే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇంకో చోట ప్రభు కొరకు ఉపయోగపడిన చేప కూడా ఉందండి. ప్రభు కొరకు ప్రభు దాన్ని ఎప్పుడో చూశాడు. ప్రభు ఎప్పుడో చూశాడు. ఈ గాడిదను కూడా ఎప్పుడో దేవుడు చూశాడు. ఈ గాడిదను దేవుడు ఎప్పుడో చూశాడు. ఈ చేపను కూడా ప్రభు ఎప్పుడో చూశాడు. అందుకే అక్కడ వాళ్ళు వచ్చి యేసు ప్రభు కాలంలో ఆయన వచ్చి, అయ్యా వాళ్ళకు పన్ను కట్టాలి, వీళ్ళకి పన్ను కట్టాలి, ఇది నువ్వేం చెప్తావు చెప్పు అంటే పేతురుని పిలిచాడు. పేతురు రా ఇట్రా, నువ్వు వెళ్ళి సముద్రం దగ్గర వెళ్ళి ఒక గాలం వేసి, ఇమ్మీడియట్లీగా నువ్వు వెళ్ళి ఆ గాలం వేసి దానిలో ఉన్న చెక్కేలు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు చెల్లించంటే. మనం ఎప్పుడన్నా కావాలి అనుకోండి, ఏటీఎం కార్డు ఉంటే ఏం చేస్తాం? కార్డు వెళ్ళి తీసుకెళ్ళి అలా పెట్టేసి అలా తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చేస్తాం. ఈ పేతురు కూడా గాలం అనే ఏటీఎం తీసుకున్నాడండి. ఆడికి వెళ్ళి వేసాడు, వెంటనే చేప వచ్చేసింది. మనం మిషన్లో కార్డు పెట్టంగానే, నెంబర్ కొట్టంగానే వెంటనే డబ్బులన్నీ పైకి తీసుకొని ఎంత కావాలో అంతవరకే వస్తాయి. మళ్ళీ అదే ఆ డబ్బులు తీసుకొని కార్డు లాక్కొని వచ్చేస్తాం. అలాగే పేతురు గాలం వేశాడు. ఆ గాలం అనబడిన ఏటీఎం అని పెట్టాడు. అక్కడ పెట్టంగానే వెంటనే ఆ చేప వచ్చేసిందండి. ప్రభువు కొరకు ఉపయోగపడిన చేప. ప్రభువు కొరకు ఉపయోగపడిన చేప. ఈ సందర్భంలో మనం చెప్పుకోవలసింది గాడిదను గురించి, ప్రభువు కొరకు ఉపయోగపడిన దానిని గురించి. ప్రభువు ఈ గాడిదను చూశాడు.
అది నాకు కావాలి అన్నాడు. అంతే, ప్రభు నాకు కావాలి అన్నాడు. ఎవరైనా అడిగితే, ఎవరైనా ఇప్పుతా ఉంటే ఎవరైనా అడిగితే ఏమని చెప్పమన్నాడు? ఇది ప్రభువుకి కావాలంటే వాడు ఎవడు మాట్లాడ్డాడు? అన్ని చేపల్లో ప్రభు కొరకు ఉపయోగపడిన ఒక చేప వచ్చిందండి. ఒక చేపే వచ్చింది ప్రభు కొరకు ఉపయోగపడిన చేప. మరి ప్రభువుని తీసుకెళ్ళిన గాడిద ఒక రకమైతే, ప్రభు కొరకు ఉపయోగపడిన చేప అవుతుంది. వాస్తవమైన విషయాలండి. ప్రభు ముందుగానే చూశాడు ఆ చేపని, దాన్ని పుట్టక మునిపే చూశాడు. ఈ గాడిదను కూడా అది పుట్టక మునిపే చూశాడు. అది ప్రభువుకి కావాలి అన్నాడు, ఉపయోగపడింది. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఉపయోగపడే విధముగా ఉండాలి. అది ప్రభువుకి కావాలి అన్నప్పుడు అది ప్రభువుకు ఉపయోగించాల్సిందే. మరి నువ్వు ఎంతకాలం ప్రభువుకు ఉపయోగం లేని వ్యక్తిగానే ఉంటాం? ఏ విషయంలో మనం ప్రభు కొరకు ఉపయోగపడుతూ ఉన్నాం? ఒక ప్రశ్న వేసుకొని ఈ సందర్భంలో, లేకపోతే ఇవన్నీ అయ్యా ప్రభు కొరకు ఉపయోగపడే అది కాదు, మేము మట్టలు తీసుకొని ఇప్పుడు మేము చక్కగా సంతోషంగా అటు ఇటు తిరిగి అటు ఇటు పప్పు రుబ్బినట్టు అలాగే మట్టలు తీసుకొని మేము సంతోషంగా ఖుషీగా సంతోషంగా ఆనందంగా మేము ఉండబోతూ ఉంటే ప్రభుకు కావాల్సిన గాడిద అంటారు. ఏమన్నా ఉందా? గాడిద మొహవాడా అన్నట్టుంది మీరు చూస్తుంటే. ఏమండి, ఏమన్నా ఉందా? మనం ఏమైనా కోపం వచ్చి అరే గాడిద, ఇంకా కోపం అరే అడ్డగాడిద అంటాం. ఏ గాడిద? అవును, నేను గాడిదనే. సేవకులు ఆయన అంటా ఉంటాడు, ప్రతాపన్ గారు ఏమంటాడు తెలుసా? నేను గాడిద పాస్టర్ని అంటాడు. ఎందుకంటే ప్రభువుని మోసుకొని వెళుతున్న ఒక గాడిదను, ప్రభువుని మోసుకొని వెళుతున్న గాడిదను, ప్రభు వాక్యాన్ని మోసుకొని వస్తున్న గాడిదను ఆయన చెప్తా ఉంటాడు. ఐ యామ్ డాంకీ పాస్టర్, నేను గాడిద సేవకుడిని అంటాడు. మనం గాడిద అంటే రాదు, గాడిద మాట్లాడంటే అంటే అన్న వాళ్ళు ఇప్పుడు అన్న తర్వాత అనబాకంటారా? ఏ గాడిద మొహం వేసుకొని చూస్తున్నావు? నేనే కనపడ్డానా? ఈరోజే మరి నాకు మంచి అవకాశం మిమ్మల్ని అందరినీ గాడిద అని తిడటానికి. ఏమండి, ఏందట్ట గాడిద మొహాల్లాగా ఉన్నాయి మీ? అడ్డమైన గాడిదలు ఉన్నాయండి, మంచి గాడిదలు కూడా ఉంటాయి. అడ్డమైన ప్రభువుకు ఉపయోగపడే గాడిదలు ఉంటాయి, ఉపయోగం లేని గాడిదలు ఉంటాయి. చెట్టు అయితే ఉంటుంది కానీ కాయలు లేని విధంగా ఉంటుంది. ప్రభువు కూడా అంజూరపు చెట్టును చూస్తే అక్కడ ఆకులు మాత్రం బాగుంది, దిట్టంగా అన్నీ ఉన్నాయి, కానీ కాయలు మాత్రం లేదు. ఉపయోగం లేని చెట్టు అది. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడే విధముగా, దేవుని కొరకు ఉపయోగపడే విధంగా ఉండాలి. గాడిదలు బరువును మోయటానికి వస్తాయి. ఏమండి, గాడిదలు ఏం చేస్తాయి? బరువులు మోయటానికి. ఈ గాడిద చరిత్ర చెప్పుకుంటూ వస్తూ ఉంటే గాడిద అనేది ఒక ప్రత్యేకమైన దానికి కనపడుతూ ఉంది, బరువును మోస్తూ ఉంది. ఇంకొక విషయం తెలుసా? ఇశ్రాయేలీలు రాజుగా అభిషేకం చేయబడటానికి తీసుకొని రావాలంటే గాడిద మీదే ఊరేగిస్తారు. మీకు గాడిద కావాలా, గుర్రం కావాలంటే మీరేం చేస్తారండి? గుర్రమే కావాలంటారు, అంతే కదా? మాకు గుర్రమే కావాలి, గుర్రాన్ని జూలిలా అంటా ఉండాలి అనుకున్నారు. గాడిద పక్కన ఫోటో దిగుతారా, గుర్రం పక్కన ఫోటో దిగుతారా? చెప్పండి, గాడిద పక్కన ఫోటో దిగుతారా, గుర్రం పక్కన ఫోటో దిగుతారా? గుర్రం పక్కనే దిగుతాం, అంతే కదా? గాడిదను మనం లెక్క కూడా చేయం. కానీ ఇశ్రాయేలీల రాజులుగా అభిషేకము చేయబడటానికి వస్తున్నప్పుడు గాడిద మీద ఎక్కించుకొని వచ్చేవాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథములో కూడా వ్రాయబడి ఉంది, సమూయేలు గ్రంథములో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద బరువులు మోయటానికి ఉపయోగపడుతుంది. రాజులుగా అభిషేకము చేయటానికి దానిని గాడిద మీద ఎక్కించుకొని అభిషేకము చేయబడే ఒక వ్యక్తిని దాని మీద ఎక్కించి బూర ఊదుతూ నాట్యముతో సంతోషముతో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజుగా ప్రకటన చేయటానికి
ఆయనను నియమించటానికి తీసుకొని వస్తాను. వినాలి. అలాగే యేసు కూడా రాజుగా వస్తూ ఉన్నప్పుడు ఆయన గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వస్తాను. అది ప్రభువుకు ఉపయోగపడిన గాడిద. ఈ గాడిదల్లో రకాలు ఉన్నాయి. గాడిదల్లో రకాలున్నాయి. ఆ రకములైన గాడిదలను గురించి మనం మాట్లాడుకోవటం లేదు, కానీ ఉపయోగపడిన గాడిదలు ఆదికాండము 22వ అధ్యాయములో ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వాక్యములో అక్కడ అబ్రహాము గాడిదకు గంతగట్టించి అక్కడ బలిపీఠము కడతానికి దేవుడు చూపించే పర్వతములో ఒక దాని మీద కడతానికి ఆ గాడిదకు గంతగట్టించి దాని మీద అవన్నీ వేసుకొని బలిపీఠానికి సంబంధించినవి యజ్ఞము చేయటానికి బలి చేయటానికి కావలసినవన్నీ అవి తీసుకొని ఇద్దరు పనివారిని తీసుకొని వెళుతున్న అబ్రహాము చరిత్ర కనిపిస్తుంది 22వ అధ్యాయంలో. చాలు. అక్కడ ఆ గాడిదను చూడండి, ఇస్సాకును బలిగా ఇవ్వటానికి ఉపయోగపడిన గాడిద. అది గాడిద దేవుని పని కొరకు ఉపయోగపడటానికి గంతగట్టి బరువేయంగానే యజమాని వెంట వెళ్ళింది. అలాగే మనము కూడా యేసు అనబడిన వాక్యమును మనం మోసుకొని లోకమునకు ఉపయోగపడే విధముగా మనం రావాలి. యేసు ప్రభువారు అలా గాడిద కావాలి అనగానే వీళ్ళు వెళ్ళారండి. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనా అంటే అవి ప్రభువునకు కావలసినని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. వెంటనే ఏమాత్రము ఆలస్యము చేయకుండా ఇది ప్రభువునకు కావాలి అనగానే ఏమాత్రము ఆలస్యం చేయకుండా తోలుకెళ్ళిపోమన్నాడు. మరి ప్రభు కొరకు ఉపయోగపడుతున్న గాడిదం అని చెప్పుకుంటున్న మనం, మంచి గాడిదలు అని చెప్పుకుంటున్న మనం, ప్రభువునకు కావాలి అంటే ఉపయోగపడే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితము ఉందా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభువునకు ఉపయోగపడే విధముగా మనం నిలబడుతున్నాం. ఇది ప్రభువునకు కావాలి, ఇది నా ప్రభువునకు కావాలి అంటే ప్రభువు కంటే ఎక్కువైంది ఏది కాదని ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? తీసుకొని వెళ్ళిపోండి, ఏమి మాట్లాడలేదు. ఇది ప్రభువుకు కావాలి అన్నప్పుడు అంటే ఒక త్యాగం అనేది మన జీవితంలో కనబడాలి. త్యాగము లేని విశ్వాసం కాదు. త్యాగము లేని విధము అదొక విధము కాదు. దేవుని కొరకు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఉపయోగపడే విధముగా మన జీవితాలను మలుచుకోవటానికి ముందుకు రావాలి. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో గాడిదను గురించే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అసలైన వాస్తవమైన విషయము 150వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేయలేకపోయాం. 150వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. దాని మధ్యలో నేను అలా ముందుకు తీసుకొని వెళతాను. దానిలో 4 భాగాలు ఉన్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఈ విషయాలే కనపడతాయి. 4 విషయాలు. ఎక్కడ, ఎలా, ఎవరు, ఎందుకు. చూడండి, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు, ఈ 4 విషయాలు కనపడతాయి 150వ కీర్తనలో. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఈ 4 విషయాలు 150వ కీర్తనలో ముద్రితమైంది. అది మిమ్మల్ని అలా నేను తీసుకొని వెళ్తాను. అయితే ప్రభువునకు కావలసిన విధము, ఇది ప్రభువు కావాలి అన్నప్పుడు అది ప్రభువుకు వెంటనే అది ఉపయోగపడింది. త్యాగం రావాలి, ప్రభువునకు కావాలి. ఇది ప్రభువు పని అనుకోండి, ఆ ప్రభువుకు ఉపయోగపడేది నీ జీవితాన్ని మలుచుకోవాలి, మాట్లాడకూడదు.
ప్రభువునకు ఉపయోగపడే విధముగా. చాలామంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు దేవుని పనికి కూడా ఉపయోగపడరు, పరిచర్యకు ఉపయోగపడరు, దేవుని స్వార్థ పనిలో ఉపయోగపడరు. ఉపయోగపడకుండా ఇప్పుడు క్రీస్తును మోసిన గాడిదకి పేరు వచ్చిందా, ఊరకి పక్కన ఉన్న గాడిదకి పేరు వచ్చిందండి? ఏమండి? మోసిన గాడిదకి పేరు వచ్చింది కానీ మిగతా దానికి వచ్చిందా? ప్రభువుకు ఉపయోగపడిన చేప చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పేతురుని వెళ్ళానంగానే ఆ గాల వేయంగానే ప్రభు కొరకు అది వెంటనే వచ్చేసింది. ప్రభు ఎప్పుడో చూశాడు దాన్ని. అసలు అది పుట్టకముందే ప్రభు కొరకు ఉపయోగపడే చేప అని తెలుసు. అందుకని నువ్వు ఎలంగానే గాల వేయంగానే వెంటనే అదే వచ్చింది. దేవుని వాక్యం ద్వారా నీకు ఒక పిలుపు ఇవ్వబడినప్పుడు, దేవుని సన్నిధిలో నీకు ఒక పిలుపు నీకు వచ్చినప్పుడు, దేవుని కొరకు ఉపయోగపడటానికి ముందుకు రావాలి. ఉపయోగపడే గాడిదే ప్రభువుకు అవసరం. అన్ని గాడిదలు వదిలిపెట్టి ఈ గాడిదనే కోరుకున్నాడంటే అది ప్రభు కొరకు ఉపయోగపడే గాడిద. ప్రభువు చూశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అది ప్రభువునకు కావాలి అనగానే వెంటనే. ఈ గాడిదేమో ప్రభువుకు ఉపయోగపడితే ఇంకో గాడిద ఒకటి ఉందండి, మనం చూస్తాం. ఇంకో గాడిద సంఖ్యాకాండంలో మనం చూస్తాం ప్రియులారా. 22వ అధ్యాయము 22వ వాక్యం. 22వ అధ్యాయము 22వ వాక్యం సంఖ్యాకాండం. అక్కడ ఒక గాడిద మనిషికి బుద్ధి చెప్తా ఉంది. దేవుని కోపము రగులుకొనెను. నువ్వు స్పష్టంగా చదవాలి, మింగు చదవబాకు. ఏదైనా కానీ చదవాలన్న ఆశ ఉంది, దేవునికి స్తోత్రం. అలాగే చదవటంలో కూడా ఏమాత్రం కూడా సంకోచం లేకుండా, వ్యాకోచం లేకుండా, స్పష్టంగా, అనర్గళంగా, సందర్భాన్ని బట్టి ఏ విధంగా ఇదన్నా జరిపోయింది. ఈ 22వ వచనములో మనం చూస్తాం ప్రియులారా, ఈ బిలాము అనబడిన వ్యక్తి వెళుతూ ఉన్నాడు. ఈ బిలాము అనబడిన వ్యక్తి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? బాలాకు సేవకులతో వెళుతూ ఉన్నాడు. అంతకుముందు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను అంటే దేవుడు ఇశ్రాయేలుల పక్షంగానే ఉన్నాడు అని చెప్పాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు అనగానే కాదు నీకు కావలసిన ధనం ఇస్తామని చెప్పారు. నేను అక్కడ మిమ్మల్ని అలా ముందుకు తీసుకొని వెళుతున్నాను. మొత్తం అలా చదువుకుంటూ వస్తే సమయం మనకు అనుకూలంగా ఉండదు. ఒకసారి చెప్పాడు, దేవుడు ఏది చెప్తే అదేనయ్యా, నేను అలాంటి లొంగేవాడిని కాదన్నాడు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. కాస్త వీళ్ళు నసిగారు, ఉన్నతమైన అధికారులను పంపించారు, నసిగారు, మాట్లాడేసరికి సరే దేవుడు ఏమి చెప్తాడు అని గాడిద మీద ఎక్కి ఈ రాత్రి ఇక్కడ ఉండండి, దేవుడు నాతో ఏమి చెప్తాడో అని చెప్పేసి ఆశపడి బిలాము వెండి బంగారానికి ఆశపడి, చూడండి, తన ఇంటడి వెండి బంగారం నాకు ఇచ్చిన కొద్ది పని అయినా గొప్ప పని అయినా దేవుని మాట నేను మేరలేనని చెప్పు, అసలు ఆగండి అని చెప్పేసి దాని మీద ఆశపడి మళ్ళా దేవుడిని కనుక్కుంటాను అన్నాడు. దేవుడు ముందు చెప్పాడు, ఇవ్వనని చెప్పాడు. ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వను అన్నాడు. కాదు నీకు ఇంటడి బంగారం అయినా ఇచ్చిన ఆయన మారేవాడు కాదండి అని చెప్తాడు. సరే ఈ రాత్రి ఉండండి అని చెప్పేసి ఉదయమున బిలాము తన గాడిదకు గంతగట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు అక్కడికి. అలా వెళుతూ ఉన్నప్పుడు దేవుని కోపము రగులుకుంది. వింటున్నారా? దేవుని మాటను మీరిన బిలాము, దేవుని మాటకు లోబడిన గాడిద. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఇంక చాలు, మీరు చూడొద్దు, నాకెళ్ళి చూడండి, ఇంటికెళ్ళి చదువుకోండి. దేవుని కోపము రగులుకుంది. దేవుని దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాడు ఖడ్గం పట్టుకొని. బిలాముకేమో కళ్ళు కనపడలేదు, గాడిది కళ్ళు కనపడియండి. బిలాముకేమో కళ్ళు కనపడలేదు, ఇంటడి బంగారమే కనపడుతుంది. ఈ అడ్డమైన గాడిద ఇది.
ఏ గాడిద ఇది? ఇది నిజమైన గాడిద దేవుణ్ణి చూసింది. ఈ అడ్డమైన గాడిదకి దేవుడు కనపడలా. ఏ గాడిదండి ఇది? చెప్పాలి. బిలాం ఎవరు? ఎందుకన్నాం ఆ మాట? అడ్డమైన గాడిదని ఎందుకన్నాం చెప్పండి? దేవుడు కనపడలేదు కదా. మీకు అర్థమవుతుంది, నేను చెప్పబోయాన్ని మీకు అర్థమవుతున్నాను. అమ్మో మీరు మామూలు అమ్మో ఇటు చూడండి, నాకు ఇల్లు చూడండి, మీకు అన్నీ అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఈ గాడిదకి, నిజమైన గాడిదకేమో దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడింది అక్కడ. వెళ్తా ఉండేసరికి ఈ గాడిద ఆగిపోయింది. ఎదురుగా దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఆగిపోయింది. వెళ్ళమంటే కొడుతున్నాడు, వెళ్ళటలేదు, కొడుతున్నాడు. ఇక ఒక్కసారి అటు ఇటు అని చెప్పేసి తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళింది. మళ్ళీ ఇంకా కొడతాడు. చూడండి, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవాలని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతలను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడ కాదిమెను. ఏం చేసిందండి? దానికి కోపం వచ్చింది, గట్టిగా అదిం పెట్టింది. మొన్న ఈ మధ్యకాలంలో ఒకడు ఏం చేశాడో తెలుసా? గాడిదను కట్టేశాడు. పెంపుడు గాడిద అనుకుంటాను. వాడు పిచ్చి చేష్టాలు చూడండి. గాడిదను మొహం మీద పెట్టి కొడతాం, అడ్డు పెట్టి కొడతాం. అది అంటా ఉంది, మళ్ళా కొడతా ఉన్నాడు, కాలుతో కొడతా ఉన్నాడు. అలా కాలు ఏవి కొడుతున్నాడు, చెమ్మ కొడుతున్నాడు. ఉన్నట్టుండి అది కాళ్ళు ఏవి కొడుతాడు, టక్కన పట్టుకుందండి దాన్ని. ఆ కాలుని అది ఆ గాడిద ఏం చేసిందంటే అంతే, గాడి తలకాయ ఎంత ఉంటుంది అది, గాడి తలకాయ. అది నోరు తెరిచింది, గట్టిగా పట్టుకుంది. ఇక గట్టిగా పట్టుకొని గట్టిగా ఆ నోటితో అది వేసి గిర్ర తిప్పిందండి. వాడు పెద్దగా ఓ అని కేకేస్తున్నాడు, గట్టిగా పట్టుకుంది. నిజమైన గాడితో అడ్డదిడ్డమైన పనులు చేస్తే గాడిద ఏం చేసి తెలుసా? నేను గాడిదనే, బరువు మోయటమే కాదురా, మిమ్మల్ని అదిం పట్టడం కూడా తెలుసా. దేవుని దూతలు అక్కడ కనబడితే ఇది భయపడి పొలంలోకి వెళితే దీన్ని ఈడు దారిలోకి రాలా. మనం దారిలోకి రాము, కానీ దారిలోకి రాని వాళ్ళని నువ్వు దారిలోకి రా అని చెప్తాం. నువ్వు తోపక్కనే ఉన్నట్టు. చాలామంది త్రోవలో ఉండరు, కానీ త్రోవ పక్క నుండి నువ్వు త్రోవలో ఉండు అంటే అర్థం ఏం తెలుసా? వీడు సిగరెట్ తాగితే అరే పిల్లలకి సిగరెట్ తాగకూడదని ఇంకోళ్ళకి నీతి బోధ చేసినట్టు. వీడు పాపం చేస్తా అయ్యా నువ్వు పాపం చేయకూడదయ్యా అని చెప్పినట్టు. వీడు దొంగతనం చేస్తా నువ్వు దొంగతనం చేయకూడదని చెప్పినట్టు. నీతి బోధ కాదు అది. ఎవడంటాడు? ముందు నువ్వు నీ సంగతి చూసుకో అంటారు. ఏమంటారు చెప్పు? చెప్పొచ్చిన వాళ్ళు జాలే, ముందు నీ సంగతి చూసుకో అంటారు. ఒకడొచ్చి తాగుతా, రే తాగబాకండ్రా మీరు అంటున్నాడు. ఇట్ట ఊక్కుంటా. ముందు నువ్వు వెళ్ళి చూసుకో. నేను చూసుకునేది ఏందిరా, నువ్వు తాగబాక అంటున్నాడు. నీ నోరు మంచిది కాదు, ఎదుటోడు నోరు మంచిదో కాదని నిర్ణయిస్తావు. నీ బుద్ధి మంచిది కాదు, కానీ ఎదుటోడి బుద్ధి ఎలాంటిదో చూస్తావు. ఇవన్నీ అడ్డగాడిద లక్షణాలు. ఏ లక్షణాలు చెప్పండి? ప్రభుకు కావలసినవి వెంటనే అవి ఏంటంటే తోలుకొని రామానంగా మేలకుండా వచ్చినాయి, పారిపోలేదండోయ్. బాగా గమనించండి. వెంటనే తలకాయ ఉంచుకొని ప్రభు దగ్గరకు వచ్చినాయి. ఆ గాడిద మీద ఇంతవరకు ఏ మనుషుడు ఎక్కలేదని వ్రాయబడి ఉంది. ఎవరైనా కొత్త మనుషులు దాని మీదకి ఎక్కితే ఏమైంది తెలుసా? అవి ఇదిలిచ్చి పడేస్తాయి. దాన్ని లొంగ తీసుకోవాలి, దాని మీద బరువులు వేయాలి, దాన్ని లొంగ తీసుకోవాలి. ఆ మనిషి ఎక్కాలి, ఎక్కి నిలబడి స్టాండర్డ్గా నిలబడి దాన్ని లొంగ తీసుకొని దాన్ని సాధు చేసుకొని వస్తాడు. కానీ ఈ గాడిద ఇంతవరకు ఏ బరువు పెట్టలేదంట, ఏ మనుషుడు ఎక్కలేదంట. ప్రభు అనగానే ఈ గాడిద కూడా తలకాయ ఉంచుకొని. అయితే ఈ గాడిద మీద ఎక్కిన బిలాము పొలంలోనికి తీసుకొని వెళితే అక్కడ ఏం చేసిందంటే రెండు పక్కల గోడగా నిలిచారు వాళ్ళు. ఆ వాళ్ళ యొక్క ఇది ఇంకా దంతా ఉన్నాడు, గట్టిగా అదింపట్టింది. గట్టిగా అదింపడితే అక్కడ చూడండి 25. యెహోవా దూతను వచ్చి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైన తిరుగుటకు దారి లేని ఇరుకుచోట నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. గనుక బిలాము కోపబడి తన చేతి కర్రతో గాడిదను కొట్టి, అది పోటానికి గాడిద చూసి అది అంతే కూలబడిపోయి నేను ఎల్లను. గాడిదకి దేవుడు చూశాడు.
మనం అంటూ ఉంటాం చూడండి, కుక్క కూడా కొన్నిటిని చూస్తూ ఉంటుందండి, ఎవరన్నా అది ఇది అనుకోండి. గాడిద దేవుని దూతలను చూసి అది కోలబడిపోయి ముందుకెళ్ళకపోతే అక్కడ ఆగిపోయింది. ఈనాడు దేవుని బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే దేవుని వాక్యం విని కూడా ముందుకు సాగవలసిన వాళ్ళు ఆగిపోయేవాళ్ళు కొంతమంది అయితే, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లాలని చూసే మనుషులు కూడా ఎంతోమంది ఉన్నారండి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న సత్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద చూడండి వెంటనే కూలబడినప్పుడు అప్పుడు దేవుని చూడండి, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్యనిచ్చాను గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేం చేశాను బిలాముతో అంటే, ఈ పనికి మాలినోడు నా మీద తిరగబడ్డావు, అందుకే నేను ఖడ్గం ఉంటే చంపేసేదని అంటున్నాడు. కానీ ఈ గాడిద మాట్లాడుతుందరా అన్న జ్ఞానం లేకుండా పోయిందండి. గాడిద మాట్లాడుతుందన్న జ్ఞానము పోయింది. నా దగ్గర కత్తుంటే అన్నాడు. ఏమన్నాడండి? నరికేసేస్తానన్నాడు. నా దగ్గర కత్తి ఒక్కటే తక్కువైంది, లేకపోతే అన్నాడు. ఎవరు గాడిద, ఎవరు అడ్డగాడిద చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. దేవుని దూతను అంటే సాక్షాత్తు దేవుడు అక్కడ నిలిచాడు. చూడండి, దేవుడే వాక్కునిచ్చాడు అక్కడ. గాడిద మాట్లాడుతూ ఉంటే ఈ బుద్ధి లేనోడికి గాడిద మాట్లాడటం ఏంటి, నోరు తెరవటం ఏంటి అనే ఆ జ్ఞానం ఉండొద్దండి. ఆ జ్ఞానం లేకుండా నా దగ్గర కత్తి ఉంటే తగేసేవాడిని అన్నాడు. మనం కూడా అంటూ ఉంటాం, కోపం అనం ఏంటే అంటే అర్థం ఏంటి? నేలకు కోసేస్తా అని అర్థం. నేలకు కోసేస్తాను, లేకపోతే ఈ పీకను కోసేస్తామంటాం. అంత కోపంలో ఉన్నప్పుడు ఇస్తే అంతే, అదే జరిగిద్దండి. కోసేస్తాం. నా దగ్గర కత్తి ఉంటే నరికేవాడినా. అప్పుడు అంటది చూడండి, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా, నేటి వరకు నువ్వు ఎక్కుచూ ఉన్న గాడిదను నేనుగానా, నేను నీవు దాననుగానా, నేనెప్పుడైనా నీకు ఇట్లు చేశానా అని బిలాముతో అంటే లేదు అన్నాడు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషణ ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత అంటుంది, ఈ ముమ్మారు ఈ నీ గాడిదని వేళ కొట్టిది, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చా. మన నడక, మన ప్రవర్తన, మన మాట, మన తీరు, మన వ్యవహారం, మన శైలి దేవునికి విరోధముగా ఉండకూడదు. మనిషిగా పిలువబడుతున్న ఈడు అడ్డగాడిద. వీడు నిజముగా పశువుగా ఉన్న ఈ గాడిద దేవుని మాట వింది, ప్రభువుని చూచింది. చాలామంది దేవుని వాక్యం వినరండి, వినకుండా బైబిళ్ళు ఏందో అన్ని మొత్తం తిరగేస్తూ ఉంటారు. అటు తిరగేసి ఇటు తిరగేసి అటు తిరగేసి అది ఏం అర్థం కాక మళ్ళీ బైబిల్ ఆడు తీసి పక్కన పెట్టి వాక్యం వినరు. అసలు కొంతమంది బైబిలే తీరు. దేవుని మాట వినకుండా వెళ్ళిన బిలామును దేవుడేమంటున్నాడు, నేను నీకు విరోధినయ్యాను, నువ్వు నాకు కావలసిన వాడవై ఉన్నవాడయ్యుండి నా మాటను మీరి, నా వాక్యాన్ని మీరి, నా యొక్క విధానాన్ని మీరి, నా పద్ధతులను మీరి నీవు వెండి బంగారం కొరకు, వాళ్ళు ఇస్తానన్న దాని కొరకు నన్నే కాదనుకొని నువ్వేమన్నా మాట్లాడతావని ముందుకెళ్తుంటే నేను ఊరుకుంటానా? నేను నీకు విరోధిని అన్నాడు. ఈ మనిషి ప్రభు కొరకు ఉపయోగపడలా, ఈ గాడిద ప్రభువును చూసి ఆగిపోయింది. చూడండి, ప్రభువు కావలసిన వాడవా, ప్రభు ఉపయోగం లేని వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి.
మనం మట్టలు తీసుకొని సంతోషంగా ఊక్కుంటూ మనం వచ్చాం. సంతోషం. నాకు కూడా, నేను కూడా మట్ట పట్టుకొని చక్కగా ఫోటో కూడా దిగాను మీకన్నా ముందే, 3 రోజులు నిన్నే దిగానండి. పట్టుకొని సంతోషంగా నా ప్రభువుని సంతోషంగా ఉండటానికి అని సంతోషంగా నేను కూడా పట్టుకొని దిగానండి. అదే మీకు దాంట్లో కనిపిస్తుంది సంతోషం. కానీ ప్రభువునకు నువ్వు, ప్రభువుని నెరిగాడా? ప్రభువునకు కావలసిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఏదైనా ఉందనుకోండి, వీళ్ళు మా వాళ్ళు అండి, మేము వాడికి వెళ్తామండి అంటాం, అంటే మనకు ఉపయోగపడేవాళ్ళు. వీళ్ళు మా వాళ్ళేనండి, ఉపయోగం లేని వాళ్ళు అని అంటాం. వాళ్ళు ఉపయోగం లేని వాళ్ళు. కానీ ప్రభువుకు నువ్వు ఉపయోగపడుతున్నావా? ఇవి నా సొంత మాటలు కాదు, ఇవి నా సొంత మాటలు కాదు. ప్రభువునకు ఉపయోగపడే గాడిద, ఉపయోగపడని గాడిద. అబ్రహాము గాడిద చూడండి, అబ్రహాము యొక్క గాడిద గంతగట్టి తీసుకొని వెళ్తే బరువులు మోసుకొని తీసుకెళ్ళింది మొరియా పర్వతం దగ్గరికి. అక్కడ ఆపేసి చావకుడికి ఉపయోగపడిన గాడిద, ఇంకోటి ప్రభువుకు ఉపయోగపడిన గాడిద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కొట్టావు, నీ నడత విపరీతమైంది. ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిందును. అట్ట తొలగిపోయింది, పక్కకు తొలగింది, ఎదురుగా ఉండేసరికి పక్కకు తొలగింది. తొలగకుండా అంతే ముందుకు వచ్చినట్టయితే నిన్ను చంపి దాన్ని రక్షించేవాడిని. ఎందుకంటే అది పశువు. పశువు ప్రభువుని తెలుసుకుంది. ఒక నీటిలో ఈదే చేప ప్రభు కొరకు ఉపయోగపడింది. మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు, నీ కుటుంబము, సంఘము దేవుని కొరకు ఉపయోగపడే విధముగా ఉండాలి. ప్రభువు నిన్ను వెలిగించాడో నీవు లోకానికి వెలుగుగా కనపడాలి. ప్రభువు నిన్ను రక్షించాడు, అనేకులను ప్రభు యొక్క వాక్యము దగ్గరకు నువ్వు నడిపించాలి. ఒక ఉపయోగపడే విధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు తిమోతిని గురించి, నీ అవ్వ అయినా, నీ అవ్వ, నీ కుటుంబము, అవ్వ అంటే అమ్మమ్మ అన్నమాట అక్కడ, నీ కుటుంబము. అలాగే రోమపత్రికలో చూస్తాం, ఆ యొక్క కుటుంబానికి వందనాలు చెప్పండి, వారు స్వార్థ పనిలో ఉన్నారు. ఆ కుటుంబానికి వందనాలు చెప్పండి, వారు పరిచారకులుగా ఉన్నారు. ఆ కుటుంబానికి వందనాలు చెప్పండి, వారు నాకు సహకారులుగా ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం అంతా వందనాల పత్రిక. అది ఏ పత్రిక, ఏ అధ్యాయం? అది వందనాల అధ్యాయం. అందరికీ వందనాలు చెప్పమంటే వందనాలు చెప్పండి అండి. మనం కూడా ఎవరినన్ను అడిగినప్పుడు, ఎవరినన్నా ఫోన్లో మాట్లాడినప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, ఏమండి వాళ్ళని అడిగామని చెప్పండి అంటాం. వాళ్ళని అడిగామని చెప్పండి అంటాం. అక్కడ ఉన్నా కానీ ఉపయోగం లేని వాళ్ళ ఏముందిలేండి, ఎందుకు మిమ్మల్ని బలకరించాగా సంతోషం అండి అంటాం. చూడండి, ప్రభువునకు ఉపయోగపడే విధముగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రియులారా, ఇది ప్రభువునకు కావాలి అంటే ఎవడైనా అడ్డు పెడితే ఆ అడ్డు అనేది ఇది ప్రభువునకు కావాలి అని చెప్పంగానే వెంటనే విడిచిపెడతారు. మీరు వెళ్ళండి. అసలు వాస్తవంగా ఇది పస్కా పండుగ సమయం. ఏ సమయం అండి ఇది? పస్కా పండుగ సమయం. ఇశ్రాయేలీయులందరూ కూడా పస్కా పండుగను ఆచరించే సమయం. యూదులు ఇశ్రాయేలు దేశం నుండి నలుదిక్కుల నుండి ఆ యొక్క దేవాలయం దగ్గరికి రావలసిన సమయం. లక్షల మంది ప్రజలు ఆ పస్కా పండుగ సమయంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2,56,000 గొర్రె పొట్టేళ్లను వధించినట్లుగా చరిత్రలో వ్రాయబడి ఉంది. వారి యొక్క 2,56,000 గొర్రె పొట్టేళ్లను పస్కా పండుగకు సిద్ధం చేసుకున్న సమయం అదే. అలా వాళ్ళందరూ సిద్ధం చేసుకొని ఉంటే లోక పాపముల కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, సమస్త మానవాళి కొరకు వధించబడబడటానికి దీనుడై తగ్గించుకొని గాడిద పిల్లనెక్కి ఆ యెరూషలేమునకు వస్తా ఉన్నాడు. స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దానియేలు గ్రంథములో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడిన సందర్భం అది. అభిషిక్తుడైన మెస్సయ్య
ఆయన వధింపబడే గొర్రె పిల్లగా గాడిద పిల్లను ఎక్కి రాబోతున్న ఒక అద్భుతమైన ప్రవచనం అది. జకర్యా గ్రంథములో వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్పు జరుగుతూ ఉంది. ప్రభు ఎలాగూ దేవుని ప్రవచనానుసారముగా ఆ గాడిద పిల్లను ఎక్కి రాబోతూ ఉన్నాడో, అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసునాథుడు, అదే యేసు నిరీక్షణతో ఎదురు చూస్తున్న మన కొరకు తన రెండవ రాకడలో కడబోర మ్రోగించటానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. దేవుని కొరకు నిలబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. వాక్యము ద్వారా, వాక్యాన్ని నమ్మి వాక్యము ద్వారా రక్షించబడి దేవుని మాటకు లోబడే ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ కడబోర స్వరము విని ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధమవుతారు. ఆనాడు గాడిద పిల్లను ఎక్కినొచ్చిన ప్రభువు ఇప్పుడు అలా రాట్లా. ఆయన తన పరివారముతో కోటాను కోట్ల దూత కడబోర మ్రోంగానే ఆయన మేఘారూరుడై తన ప్రజల కోసం, తన బిడ్డల కోసం తన రక్తాన్ని చిందించి కార్చి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసిన ఆ ప్రజలను విలువతో కొనుక్కున్నాడే. ఆ ప్రజలు ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, రక్తాన్ని ఆశ్రయించారో వారందరిని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తా ఉన్నాడు అని సియోను కుమారితో చెప్పండి. చెప్పండి దానికి ఏమని చెబుతా ఉన్నాడు? సియోను కుమారితో చెప్పండి. తగ్గించుకొని వస్తున్నాడు. అలాగే సేవకుడు కూడా ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని తీసుకొని నీ ఇంట్లోకి వస్తాడు. అంటున్నారా? మాట్లాడుకుంటున్నారా? అంటే దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎవరు మాట్లాడుకోకూడదు, ఎవరు అటు ఇటు చూసుకోకూడదు. ఎవరుంటే తర్వాత మనందరం చూసుకుందాం. మట్టలు పట్టుకొని అందరం దేవుని స్తుతించడాన్ని చూసుకుందాం. స్తోత్రం చెప్పండి. మంచోళ్ళందరూ చెప్పండి, మంచోళ్ళందరూ చెప్పండి. ఏ మంచి తగ్గిందా? చిన్నగా చెబుతున్నారు. మంచోళ్ళు కాదా మీరు? నేను మంచోళ్ళందరూ చెప్పమని ఎంత గౌరవంగా మిమ్మల్ని మంచోళ్ళు అని పిలుస్తుంటే చెప్పండి. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఇప్పుడు అయ్యారన్నమాట మంచోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గాడిద పిల్లను చూడండి. నీ రాజు సాత్వికుడై తగ్గించుకున్నవాడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. సియోను కుమారితో చెప్పండి. ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఏం చేశాడంటే గాడిద దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలేక ప్రభు దాని మీద కూర్చున్నాడు. వెంటనే అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరు. అంటే వారు కట్టుకున్న వారు పెద్దలు ఇదివరకు గ్రామంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికి పోయినా కానీ ఒక బట్ట, పై బట్టను ఒకటి ఉంటుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వండి. ప్రియమైన దేవుని వల్లరా, ఆ పై బట్టను అలా వేసుకుంటారు. 20 సంవత్సరాల వాళ్ళకి, 21 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు. ఆ 21 సంవత్సరానికి వీడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళలాగా వెంటనే పై బట్ట వేసుకొని లింగి కట్టుకొని, వీడు కూడా పెద్ద మనిషే. ఏమండి? పెళ్ళైన వాడు కూడా పెద్ద మనిషే. అది వేసుకొని మీద వేసుకుంటారు. అలాగే పూర్వకాలం ఎలా ఉండదంటే పై బట్ట అనేది ఒకటి ఉండేది. ప్రభు ఆ గాడిద మీద ఆ బట్టలు బరవంగానే కూర్చున్నాడు. వెంటనే ఆ గాడిద వస్తూ ఉంటే, వింటున్నారా? ఆ గాడిద వస్తూ ఉంటే వీళ్ళు కూడా తమ బట్టలు పరిచారు. అంటే తన పై బట్ట వీళ్ళకి విలువైంది, కానీ ప్రభు కంటే విలువైంది ఏది కాదు. ప్రభు కంటే విలువైనది ఏది కాదు.
వాళ్ళు బట్టలు పరిచారు. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొరుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. దావీదు కుమారునికి చెప్పండి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, ప్రభు పేరట వచ్చువాడు. ఇది అందరికి రావట్లేదు. ప్రభు పేరట వచ్చువాడు దావీదు కుమారునికి కేకలు వేసుకుంటా, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభు పేరట వస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథములో 118వ కీర్తన 26, 27 వచనాలలో వ్రాయబడిన మాట ఇక్కడ నెరవేర్చబడింది. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము. జయము అంటే అర్థం ఏంటో తెలుసా? హోసన్నా. హోసన్నా అంటే జయము. పాట కూడా ఒకటి ఉంది కదా హోసన్నా వాళ్ళది. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. జయం జయం అని పాటలు పాడుకుంటా సంతోషంగా గొప్ప కేకలు వేసుకుంటా వస్తా ఉంటే పట్టణానికి ఏమొచ్చిందో తెలుసా? చలిజ్వరం వచ్చింది, కలవరం. పట్టణానికి కలవరం వచ్చింది, ఆందోళన చెందారు. శాస్త్రులకు తెలుసు, సద్దుకాయులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు. ఆ పట్టణంలో ఉన్న వారికి కొందరికి తెలియదు. ఆ పట్టణం అంటే యేసు ప్రభు వారు యెరూషలేములో చేసిన పరిచర్య కొద్దే. ఆ యెరూషలేము ఆ పట్టణానికి సమీపించినప్పుడు పట్టణమంతా కలవరం. ఈయన ఎవరండి? ఎవరైనా ఒక గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే జయము జయమని కేకలు వేస్తూ ఉన్నారు. ఎవరండి ఈయన? ఎవరండి వీణ అనుకుంటూ వచ్చారండి. పట్టణం అంతా కలవరమైంది. అప్పుడు అంటారు, ఈయన నజరేయుడైన యేసు. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎవరండి ఈయన? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఈయన ఒక ప్రవక్త. ఎవరండి ఈయన? ఈయన ఒక ప్రవక్త. దేవునికి బదులుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నజరేయుడైన యేసు, దేవుని పంపిన కుమారుడు. ఈయన నజరేయుడైన యేసు. కలవరం చెందిందండి ఆ పట్టణం అంతా. వెంటనే ఆ దేవాలయంకి వెళ్తే పనికిమాలిన వాళ్ళందరూ కనపడ్డారు. ఎక్కడ కనపడ్డారండి? దేవాలయంలో కనపడ్డారు. గువ్వలు అమ్మేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, వాళ్ళు క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అందరూ ఎట్టబడితే అలాగే ఉండిపోయిందండి. మందిరంలో మనం ఎలా పడితే అలా ఉంటే దేవుడు కూడా ఒప్పుకోడు. నీ మనసు సరిగా ఎట్టబడితే అట్టుంటే దేవుడు ఒప్పుకోడు. నీవు నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మీరు అటు ఇటు తిరుగుతున్నా మాట్లాడుతున్నా నేను గద్దిస్తాను. దేనికో తెలుసా? ఆ గద్దింపు అనేది లేకపోతే, ఆ భయం అనేది లేకపోతే ఎలా పడితే అలా ఉంటే దేవుని కోపము బిలాం మీదకి రగులుకున్నట్లు రగులుకుంటుంది. అంతే తప్ప అవకాశం ఉందిలే, నా వచ్చిన వాళ్ళ అరుస్తూ ఉంటాడులే అన్న మాటను పక్కన పెట్టేసేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరంలో ఎలా పడితే అలా ఉండకూడదు. ఎలా పడితే దానిని మన ఇష్టానుసారంగా వాడుకోకూడదు. అది దైవ మందిరం. దేవుడు మానవుడు కలుసుకునే చోటు. అందరము కలిసి దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం మన మధ్యలో అలా దిగుతూ ఉంటుంది. దేవుడు మానవుడు కలుసుకునే ఒక అద్భుతమైన స్థలమే దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో మనము ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు మన మధ్యలో అలా ఉంటూ ఉన్నప్పుడు నువ్వు అనాలోచనతో ఎలా పడితే అలా లేనిపోని ఆలోచనతో నువ్వు ఉన్నావంటే దేవుని కోపం నీ మీద, నీ కుటుంబం మీద రగులుకుంటుంది.
ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో చేతులెత్తాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి, దేవుని మాట వినాలి. దేవుని మందిరంలో ఎలా పడితే అలా ఉండకూడదు. అందుకే దేవుని కోపం వస్తుంది. అందుకే మా పిల్లలైన అటు ఇటు తిరుగుతూ ఉన్నా కానీ సరిగ్గా కూర్చోండి అని చెప్తాను. ఎందుకో తెలుసా? ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి. దేవుడు మాట్లాడిన చోటున ఇదిగో మోషే నీ చెప్పులు ఇక్కడ ఉండకూడదు, ఇది దేవుని స్థలం, పరిశుద్ధమైన స్థలం, ఇది పక్కన పెట్టేసే అన్నాడు. దేవుని మందిరం, దేవుడు ఉండే చోట మనం ఎలా పడితే అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎలా పడితే వాళ్ళు ఉన్నారండి ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇవన్నీ దావీదు కుమారునికి జయము జయం అంటే వాళ్ళని మీరు మాట్లాడమంది అండి ఒకటే ఆపేశారు. పిల్లల్ని ఆపారు. ఏంటి గోల? దేవునికి స్తోత్రం గోల చేస్తే అరవాలి కానీ దేవునికి స్తోత్రం చెప్తుంటే అది వాక్యానికి మించి దేవుడు ఎప్పుడు మాట్లాడడో. యేసు ప్రభు వారు కూడా లేఖనాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మళ్ళా అంటాడు మత్తయి సువార్త 19:4 కూడా లేఖనాలను చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీనిగా పురుషునిగాను స్త్రీనిగాను సృజించును అని చెప్పేసి లాస్ట్లో 5వ వచనంలో మీరు చదవలేదా? ఆ మాట ప్రభు చెప్పిన మాట, ధర్మశాస్త్రం ఉన్న మాట, మీరు చదవలేదా? మళ్ళా అంటాడు చూడండి 21వ అధ్యాయము, ఇప్పుడు చదువుకున్న మాటే 21వ అధ్యాయం 42వ వాక్యంలో 42వ వాక్యం అండి, 42వ వాక్యం చూడండి. అక్కడ అంటాడు మీరు లేఖనములో ఎన్నడూను చదవలేదా? లేఖనాలను చదవలేదా? దేవుని వాక్యం చదవలేదు. 22:31 మత్తయి సువార్త చూద్దాం, అక్కడే చూద్దాం. అంటాడు మృతుల పునరుద్ధానము గుర్చి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అంటే ప్రతిదీ కూడా దేవుడు మన ప్రభువు లేఖనాలలో ప్రవక్తల ద్వారా ఏదైతే రాయించాడో దాని ప్రకారంగానే నెరవేరుస్తూనే ఉన్నాడు, దాని ప్రకారంగానే. కాబట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క దేవునిని స్తుతించాలి, కేక వేయాలి. లేకపోతే రాళ్ల ద్వారా దేవుడి స్తుతులను, వాటి ద్వారా కూడా దేవుడు కేక వేయిస్తాడు తెలుసా? మీరు స్తోత్రం చెప్పించకపోతే దానికి అవకాశం ఇస్తారు రాళ్ళకి. మరి స్తోత్రం చెప్పండి మంచివాళ్ళు అందరూ, రాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పు, రాళ్ళకు వద్దయ్యా మేమే చెబుతామన్న మంచివాళ్ళు అందరూ చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనికి ప్రవేశించాడు, యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన తగ్గించుకొని మీ మధ్యలోకి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? సియోను కుమార్తెతో చెప్పండి, ఆయన సాత్వికుడై దీనుడై తగ్గించుకొని గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. ఆయన అభిషేక్తుడు, సర్వమానవాళి కొరకు సిలువేయబడుతున్న ఒక అభిషేక్తుడు రాబోతూ ఉన్నాడు. ప్రభువుని వారి మధ్యలోకి తీసుకొచ్చారు. అయితే గాడిద ప్రభు కొరకు ఉపయోగపడింది, గాడిద ప్రభు కొరకు ఉపయోగపడింది, చేప దేవుని కొరకు ఉపయోగపడింది. క్రీస్తును మోసిన గాడిద. నువ్వు ఎవరిని మోసావు? ఎవరిని మోస్తా ఉన్నావు? చాలామంది వారి ఆలోచనలు, వారి మాటలను తీసుకెళ్తారు. అయ్యా నా మాటగా చెప్పంటే ఆయన మాటగా చెప్తారు. నేను వాక్యము నా మాటగా నేను ఎప్పుడు చెప్పను. దేవుని సేవకునిగా దేవుని మాటనే తీసుకొస్తాను, దేవుని మాటనే తీసుకొస్తాను. దేవుని సేవకునిగా దేవుని యొక్క వాక్కునే మీ మధ్యలోనికి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏదైతే వ్రాయించాడో అదే మీ కుటుంబాలకు తీసుకొస్తాను, అదే సంఘములో బట్టబయలు చేస్తాను. అదే మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నేను మీ మధ్యలోనికి తీసుకొస్తాను. దేవుని మాటను మనం మీరకూడదు. ప్రభువును మోసిన గాడిద, కానీ బిలామును మోసిన గాడిద ప్రభువును చూసింది. మనం ఎవరిని చూస్తున్నావు? యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? నువ్వు యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడకుండా నీ ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా చూస్తే కుదరదు. యేసు వైపు చూడాలి.
యేసు వైపు చూస్తూ ప్రభువును మోసే గాడిదగా, నీ ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు తీసుకొచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకొస్తున్న ఒక ఆధ్యాత్మికమైన గాడిదగా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు క్రీస్తును మోసిన గాడిదగా పిలువబడతావు. నేను వాక్యం చెప్పుకున్నాం. ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచివాడా, మంచి దాసుడా అంటాడు. కాబట్టి నువ్వు క్రీస్తును మోస్తున్నావా? ప్రభు కొరకు ఉపయోగపడుతూ ఉన్నావా? ప్రకృతిలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న జంతువులు ఉపయోగపడుతున్నాయి, పక్షులు ఉపయోగపడుతూ ఉన్నాయి, చెట్లు ఉపయోగపడుతూ ఉన్నాయి, అలాగే జలచరాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. కానీ నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నావు? ఒక ప్రశ్న వేసుకొని ఈ దినం ఒక తీర్మానం చేసుకొని, అయ్యా ప్రభువా, నేను నిన్ను మోసే గాడిదగా, నీ వాక్యాన్ని తీసుకొచ్చే గాడిదగా, నీ పనిలో నిలబడే గాడిదగా తండ్రి, ఇదిగో ఇస్సాకు కొరకు ఆ పనిని ఏదైతే కావాలందో వాటిని మోసుకొచ్చిన గాడిద ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండటానికి, అయ్యా నిన్ను మోసుకొచ్చి ఆ దేవాలయంలోకి తీసుకొచ్చిన గాడిద ఏ విధంగా ఉందో ఆ గాడిదలాగా నేను నీ వాక్యాన్ని నీ బిడ్డల మధ్యలోనికి మోసుకొని వచ్చి ఒక గాడిదగా నన్ను చేయి ప్రభువా అని ఒక ఆధ్యాత్మికమైన గాడిదగా మార్చబడటానికి తీర్మానం కలిగి ప్రార్థనతో ముందుకెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు వందనాలు. ఈవేళ ప్రభువా నీ వాక్యం మేము విన్నాం, ఈవేళ నీ మాటలు మేము విన్నాం. నిన్ను మోసుకొచ్చిన గాడిద, ఒక అద్భుతమైన నీకు కావలసిన గాడిద, నీకు ఉపయోగపడిన గాడిద తండ్రి, నీకు స్తోత్రము నాయన. జయధ్వనులతో తండ్రి, ఉత్సాహముతో బట్టలు పరవగా చెట్ల కొమ్మలు నరికి ముందుకు తీసుకొని వస్తూ ఉండగా దావీదు కుమారునికి జయమని కేకలు వేసుకుంటూ ప్రజలందరూ కేకలు వేస్తూ ఉండగా నిన్ను ఘనముగా గొప్పగా గాడిద తీసుకొచ్చిన గాడిద వలె సువార్త గీతాలతో నాదాలతో గంభీర జ్వైనధనులతో తండ్రి, మేము నీ వాక్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చే ఒక ఆధ్యాత్మికమైన గాడిదగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలు మాలో ఫలింప చేయమని, ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.